సాధారణంగా ఏదైనా ఒక కుటుంబంలో గనక మనకి ఎప్పుడు సంతోషం, గలగలమనే నవ్వులు, ఎప్పుడు కూడా ఒక జాలీ అయిన అట్మాస్ఫియర్ గనుక ఉంటే, ఆ ఇల్లు చాలా ఆనందంగా ఉందని అర్థం. అని మనం అనుకుంటే సరిపోదండి. వాళ్ళు కూడా అనుకోవాలి. కొన్ని కొన్ని సార్లు మనసులో ఎంత బాధున్నా, ఎంత కష్టమున్నా, ఎన్ని సమస్యలున్నా కూడా కొన్ని కుటుంబాలనేవి చాలా సంతోషంగా ఉంటూ ఉంటారు. అయితే ఈ విషయం పక్కన వారికి గాని, ఎదుటి వారికి గాని, చూసే బంధువులకవ్వచ్చు, ఫ్రెండ్స్ కవ్వచ్చు చాలా మందికి తెలియని విషయం. వాళ్ళనుకునేదేంటంటే, అబ్బా! వాళ్ళెంత సంతోషంగా ఉన్నారు, ఎంత హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడు గొడవలనేవి వినిపించవు. ఎప్పుడు ఏడుపులనేవి వినిపించవు. ఎప్పుడు నవ్వుల శబ్దమే వినిపిస్తూ ఉంటుంది. అందరూ కూర్చొని చక్కగా భోంచేస్తూ ఉంటారు. అందరూ ఎక్కడికైనా వెళ్తూ ఉంటారు. అందరూ ఏ పని చేసినా కలిసే చేస్తూ ఉంటారు అని ఎదిరింటి వారు గాని, పొరుగింటి వారు గాని అనుకున్నారంటే, ఆ యొక్క చెడు దృష్టి దోషం అనేది పడడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ తప్పి మనకి పడిందా ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు. మంచి కన్నా చెడు అనేది త్వరగా వెళ్తుంది కదండీ! అదే విధంగా ఈ చెడు దృష్టి కూడా. ఎప్పుడైతే అలా అనుకునే చెడు అంటే పాజిటివ్ గా ఆలోచించుకునే వాళ్ళ దృష్టి మన మీద పడకపోవచ్చు. కానీ నెగెటివ్ గా ఆలోచించుకునే వాళ్ళ దృష్టి మన మీద పడిందంటే, ఆ ఇంట్లో ఉన్న సంతోషం పోతుంది. ఆ ఇంట్లో ఉన్న ఐక్యత పోతుంది. ఆ ఇంట్లో ఉన్న ఆ సిరి సంపదలు తగ్గుముఖం పడతాయి. ఇలా చాలా రకాలుగా ఇబ్బంది పెడతది ఆ సమస్య అనేది. అది చాలా చాలా చెడ్డదండి. ఎవరి దృష్టైనా సరే ఒక కుటుంబం మీద చెడుగా పడిందంటే మాత్రం వాళ్ళు కోలుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడతదనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే మనం ఎప్పటికప్పుడు ఈ చెడు దృష్టి నుంచి, ఈ నకారాత్మక శక్తి నుండి ఎదుటివారి ఏడుపులు, కడుపు మంటలు, ఆహ్, శోకాలు, మన మీద అసూయ ఇవన్నీ కూడా తొలగాలంటే మనం ఎప్పటికప్పుడు మన ఇంటిని వాటి నుండి కాపాడే మన కవచాలని ఏర్పాటు చేసుకుంటుండాలి. అలా మనం పాటించవలసిన ముఖ్యమైన విషయం ఏ రోజులో పాటించాలి అనే పూర్తి విషయాలు ఈ రోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మాస్టర్ హోమ్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మన శ్రీ పంచమి పూజా నీడ్స్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉందండి. ఇంట్రెస్ట్ ఉంది ఎవరికైనా అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ వాట్సాప్ చేయండి. లేదు అంటే www.శ్రీపంచమి పూజా నీడ్స్ లో కూడా మీరు హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అలాగే మన దగ్గర ఇతర సామాగ్రి మంచి మంచి శారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఒకసారి వెబ్సైట్ విజిట్ చేయండి. మీకు పూర్తిగా అనేది డీటెయిల్స్ ఉంటాయి ఫొటోస్ తో సహా. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం అనేది నేనేదో కొత్తగా కనిపెట్టి చెప్పిన విషయం అయితే కాదండి. పూర్వం నుంచి మన పెద్దలు అంటే తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు, వాళ్ళ అమ్మమ్మలు, తాతలు, నానమ్మలు వీళ్ళందరూ పాటించిన విషయాలైతే మనకు కొన్ని ఇప్పటికీ మనం పాటిస్తూనే ఉన్నామండి. ఎండి మిరపకాయలతో దృష్టి తీయడం, నిమ్మకాయలతో దృష్టి తీయడం, కళ్ళుతో దృష్టి తీయడం, అలాగే సున్నం కలిపిన పసుపు నీళ్లతో దృష్టి తీయడం, కర్పూరంతో దృష్టి తీయడం, కొంతమంది నూనొత్తులతో దృష్టి తీయడం. ఇలా మా నాన్నమ్మ కూడా చాలా దృష్టిలు అనేవి తీస్తాను. చిన్నప్పుడు మాకు కావచ్చు, మా పిల్లలకు కావచ్చు, మా నాన్నమ్మ అనేది చాలా విధమైన దృష్టి పద్ధతులు అనేది తీయడానికి పాటించేది. అయితే అందులో ఒక ముఖ్య విషయం ఈ రోజు చెప్తున్నాను. ముఖ్యంగా కొన్ని సార్లు మనకి ఎలా ఉంటుందంటే కొంతమంది ఉంటారు ఏం చేస్తారంటే, మనం ఏమైనా కొత్త వస్తువు కొనుక్కున్నామా, మన ఇంటిని ఎలాగ పెట్టుకున్నాం, మన పూజ గదిని ఎలాగ అలంకరించుకున్నాము, లేదు అంటే మన ఇంట్లో వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నాము, మనకి ఏమైనా ఏదే విధంగా కలిసి వచ్చిందా, ఏదైనా మనం కొత్తది కొనుక్కున్నామా, బంగారం కొనుక్కున్నామా, వెండి కొనుక్కున్నామా, ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి కొంతమంది ఆతృతగా మన ఇంటికి వస్తూ ఉంటారు. అంటే వాళ్ళు చెడు దృష్టితో వస్తూ ఉంటారు అనమాట. కొంతమంది ఏంటంటే పోన్లే బాగున్నారు, వాళ్ళు బాగుండాలి, మనం బాగుండాలి, వాళ్ళు బాగుండాలి, మనం హ్యాపీగా ఉండాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి, ఏముందిలే వాళ్ళ కర్మ ఫలితంగా వాళ్ళ అదృష్టం కొలిది వాళ్ళు కొంటున్నారు, ఇందులో ఏముంది, అందులో అసూయ పడ్డానికి ఏం లేదు అనుకున్న వాళ్ళు కొంతమంది. కానీ మన మీద ఏడ్చి మన ముందు తీయగా మాట్లాడుతుంటారు. ఫోన్లే మంచి పని చేశారు, బాగానే కొనుక్కున్నారే, హ్యాపీగా ఉన్నారే, అది ఇది అని మాట్లాడుతుంటారు. కానీ వాళ్ళ మనసులో ఏముంటుందంటే, వీళ్ళు మాత్రం కొనుక్కున్నారు, వీళ్ళకి అన్ని కలిసి వస్తున్నాయి, వీళ్ళే ఎప్పుడు ఇదవుతుంటారు, ఇలాగా అన్ని కూడా చెడుగా మనసులో ఆలోచించుకుంటూ ఉంటారు. కానీ చెడు అనేది మనం త్వరగా తగులుతుందంట మనకి. అందుకని
అలాంటి వాళ్ళు ఎవరైతే ఆ దృష్టికోణంతో మన ఇంట్లోకి అడుగు పెడుతున్నారో వాళ్ళ యొక్క చెడు దృష్టిని అంతా కూడా, చెడు శక్తిని అంతా కూడా లాగి ఇంట్లోకి పాజిటివ్ గా పంపించి ఆ దృష్టిని అనేది బయటనే పాడవేసేలా చేసి మన ఇంట్లో ఒక పాజిటివ్నెస్ ని, వాళ్ళ యొక్క చెడు దృష్టిని మన మీద గాని, మన కుటుంబం మీద గాని, మన ఇంటి మీద గాని పడకుండా ఉండాలంటే ఒక చిన్న మూటను అనేది తయారు చేసి మన ఇంటి సింహద్వారానికి బయట వైపు పైన కట్టుకోవాలండి. అదేంటో ఇప్పుడు నేను చెప్తాను. ఏంటి ఇప్పుడున్న సైన్స్ యుగంలో ఇవన్నీ ఏంటంటే చెప్తున్నావు, ఇవన్నీ నిజమా, ఇలా చేస్తే అయిపోతుందా అని మాత్రం డౌట్ పడకండి. డౌట్ పడితే చేయకండి. నమ్మకమే ప్రధానం. ఏదో ఒక మనకి సృష్టిలో ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క రకమైన శక్తి ఉంటుందండి. అది మన పెద్దలు కనుక్కొని మనకు అందించి మనకి అందించిన ఒక అద్భుతమైన వరాలు. కాకపోతే మనం సైన్స్ యుగంలో కదా బతుకుతున్నాం. అలాంటివన్నీ ఒక ట్రాష్ అని, ఒక అబద్ధం అని చెప్పి కొట్టి పాడేస్తూ ఉంటాం. కానీ దాని వల్ల చాలా ఇబ్బందులు అయితే ఉండవు. అయితే ఇది నమ్మకం ఉన్నవారు చేసుకోండి. ఇది ఏ రోజుల్లో చెయ్యాలి అంటే మంగళవారం గాని, గురువారం గాని, ఆదివారం గాని. సరే, ఏ సమయాల్లో చేయాలి అంటే సాయంత్రం సమయంలో. ఈ 3 రోజులు కాకుండా ఇంకో శక్తివంతమైంది ఇలాంటి పరిహారాలకు, చెడు దృష్టి పరిహారాలకు ముఖ్యమైన రోజు ఏంటి? అమావాస్య. అమావాస్య రోజు సాయంత్రం కూడా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. దీనికి మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. మన ఛానల్లో వచ్చేవన్నీ కూడా చాలా సులభ పద్ధతి. ఒక నలుపు రంగు క్లాత్ తీసుకోండి. మీ జాకెట్ పీస్లో ఏమైనా ఉంటే అందులో ఒక చిన్న ముక్క అనేది తీసుకోండి. లేదంటే కొత్తగా చిన్న ముక్క, ఒక 1/4 మీటర్ ముక్క అనేది కొని తెచ్చుకోండి. అది ఒక 2గా చేసి చతురస్రాకారంలో ఉండేలా చూసుకోండి. ఎప్పుడు కూడా దీర్ఘ చతురస్రం కానీ చతురస్రాకారం అంటే స్క్వేర్ షేప్ లో ఉండేలా చూసుకొని దాన్ని ముందు రోజే తడిపి, తర్వాత పసుపు నీళ్ళతో తడిపి ఎండ పెట్టుకొని ఉంచుకోండి. ఇది ఏ రోజైతే పరిహారం చేస్తామో ఆ రోజు ఏం చేస్తారంటే ఆ యొక్క నలుపు రంగు క్లాత్ ని ఒక ప్లేట్ లో పెట్టి అందులో కొంచెం పసుపు కుంకుమ వేయండి. వేసిన తర్వాత ఒక గుప్పెడు ఆవాలు. సరే, ఆవాలు చెప్పారు, ఇది ఎక్కడి నుంచి? మన ఇంట్లో వంటగదిలో తెచ్చుకోవచ్చాక, తెచ్చుకొని వేయొచ్చా అని చాలా మంది అడుగుతుంటారు. కాదు, ఇవి కొత్తగా ఇప్పుడు నేను చెప్పే వస్తువులు కొత్తవి తెచ్చుకోండి. మనం వంటగదిలో వాడేవి దీనికి ఉపయోగించకూడదు. కానీ ఇప్పుడు నేను చెప్పే వస్తువులు కొన్ని తెచ్చుకోండి. అవి దీంట్లోకి వాడిన తర్వాత మీరు వంటగదిలోకి వాడుకోవచ్చు. లేదు అంటే వీటిని ఒక దగ్గర పెట్టుకొని ఈ పరిహారానికి మనం వాడుకోవచ్చు. అయితే ఈ పరిహారం ఒకసారి చేస్తే సరిపోదు కాబట్టి ఎన్నిసార్లు చేయాలో కూడా నేను చెప్తాను. అందుకని అర్థం ఉంచుకోండి. ఒక గుప్పెడు ఆవాలనేవి అందులో వేయండి. వేసిన తర్వాత అందులో ఒక 6 మిరియాలనేవి వేయండి. వేసిన తర్వాత ఒక గుప్పెడు కళ్ళుప్పు, ఈ కళ్ళుప్పుని కూడా వేయండి. ఇక్కడే ఒక ముఖ్య విషయం ఉందండి. ఏంటి అంటే వేపాకులు అనేవి ముందు రోజు లేదంటే 2 రోజుల ముందు, 3 రోజుల ముందు తెచ్చుకొని ఎండ పెట్టుకొని ఉంచుకోండి. అందులో తడి ఉండకూడదు అనమాట. అవి కొన్ని అనేవి ఇందులో వేయండి. వేసి వీటిని అన్నింటినీ ఒక మూటలాగనేది కట్టండి. కట్టిన తర్వాత దీన్ని ఏం చేయాలి అంటే మీరు మన ఇంట్లోకి మనం బయట నుంచి లోపలికి వస్తున్నప్పుడు అంటే బయట వైపు పైన కరెక్ట్ గా ఎవరైనా ఇంట్లోకి వచ్చేటప్పుడు సెంటర్ నుంచి వస్తుంటారు కదా, వాళ్ళకి పైన కరెక్ట్ గా అనేది కట్టండి. అంటే కొంచెం ఎత్తులో కట్టండి, వాళ్ళకి తగిలా కాదు, కొంచెం పైన అనేది కట్టండి. ఇప్పుడు మనకు అన్ని కూడా అంటుకునేవి స్టిక్కర్స్ వచ్చేస్తున్నాయి కదండి, అడ్హెసివ్ హుక్స్ అంటారు. ఆ వాటిని పెట్టేసి దాని మీద దాన్ని కట్టేయండి. నలుపు దారంతో కట్టండి. ఇలా కట్టడం వల్ల మన ఇంట్లో ఎవరైనా చెడు కోణంతో గాని, చెడు దృష్టితో గాని మనం నాశనం అయిపోవాలి, మనం బాగుండకూడదు అని కోరుకొని ఎవరైతే ఇంట్లోకి వస్తారో వాళ్ళ ఉన్న చెడు అంతా కూడా ఇది లాగేస్తుంటుంది. ఇక వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఎన్ని మనల్ని అన్నా కూడా అవి మనకు గాని, మన కుటుంబానికి గాని, మన యొక్క ఇంటికి గాని తగలదు. ఇది చాలా చాలా ముఖ్య విషయం. ప్రతి ఒక్కరూ చేయవలసింది. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ ఏం మంచోళ్ళుగా ఏం లేరండి. బయటికి తేనె పూసిన కత్తిల్లాగా చక్కగా మాట్లాడుతుంటారు, కానీ కడుపులో మంటతోటి, కడుపులో అసూయతోటి, ద్వేషంతో మనం బాగుపడిపోతున్నామని ఓర్వలేనితనంతో ఇలా చాలా రకాలుగా ఉన్నారు జనాలు. అందుకని ఇలాంటి పరిహారాలు తప్పనిసరిగా చెయ్యాలి. మనకి ఇష్టం ఉందో లేదో, నమ్మకం ఉందో లేదో అనవసరం, అది చెయ్యాలి. ఇక ఇంకో ముఖ్య విషయం,
ఈ 4తో పాటు మీ దగ్గర గరుడు ముక్కు కాయలు ఉన్నాయనుకోండి, మన దగ్గర ఉన్నాయి ఆల్రెడీ చాలా మంది ఆర్డర్ పెట్టుకుంది, అవి ఒక 5 అనేవి అందులో వేసి మూటలా కట్టేయండి. ఇంకా మీకు తిరుగు ఉండదండి. మీకు మీ ఇంట్లో మంచి తప్ప ఇంకంతా కూడా శుభమే. కట్టిన తర్వాత వెంటనే మన చెల్లెళ్ళందరికీ కూడా సందేహం వచ్చేస్తుంది, అక్క కట్టాము మరి ఎప్పుడు తీయాలి, ఎప్పుడు మార్చాలి అని చెప్పి కదా. వచ్చింది కదా, అవును వచ్చింది. ఇది మనం అందులో కళ్ళుప్పు వేస్తాం కాబట్టి ఇప్పుడు మనకి వర్షాల సీజన్ అది టైంలో కొంచెం వాటరీగా అయిపోతుంది. అందుకని ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. వాటర్ లాగా అనిపిస్తే కనుక వెంటనే తీసి ఎవరు తొక్కని చోటు వేసి మళ్ళీ కట్టుకోండి. లేదు బానే ఉంది అంటే ఉంచుకోండి. కానీ బాగున్నా బాగోలేకపోయినా నెలకు ఒకసారి మీరు మంగళవారాలు ప్రారంభిస్తారా, మంగళవారం నెలకు ఒక మంగళవారం, గురువారం ప్రారంభిస్తారా, నెలకు ఒక గురువారం, లేదు అంటే ఆదివారం ప్రారంభిస్తారా, ఆదివారం నెలలో వచ్చే ఒక ఆదివారం, ఒక ఫస్ట్ ఆదివారం పెట్టుకున్నాను అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఫస్ట్ ఆదివారం అలా. లేదు మాకు ఇవన్నీ మర్చిపోతుంటాం అక్క, అమావాస్య అయితే మాకు గుర్తుంటుంది అనుకుంటున్నారనుకోండి, అమావాస్యకి చేసుకోండి. బాగున్నా బాగోపోయినా తీసి కాలువలోనో లేదంటే ఎవరు తొక్కని చోటో ఎక్కడ వేసేయండి. పారే నీటిలో వేస్తే మరీ మంచిది. అప్పుడు మళ్ళీ కొత్తది కట్టుకోండి. కాకపోతే మీరు ఈ యొక్క నలుపు రంగు క్లాత్ అనేది ఒక మీటర్ ఎంతో తెచ్చేసుకున్నారనుకోండి హ్యాపీ. అలాగే ఆవాలు గాని, మిరియాలు గాని, కళ్ళుప్పు గాని వీటికి సపరేట్ గా పెట్టేసుకోండి. అలాగే గరుడు ముక్క కాయలు కూడా కొన్ని తెచ్చి పెట్టేసుకోండి. గరుడు ముక్క కాయలు కూడా మళ్ళీ యూజ్ చేయకూడదండి. ఇందులో చెప్పేవన్నీ కూడా మళ్ళీ కొత్తవే పెట్టాలి, అన్ని కొత్తవే పెట్టాలి. ఇలా మీరు చేస్తూ వస్తే గనక తప్పకుండా ఇప్పటి వరకు మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి, చెడు శక్తి, చెడు దృష్టి ఏదైనా సరే అన్ని కూడా పటాపంచలు అయిపోతాయండి. క్రమంగా తగ్గుముఖం పడతాయి. దీంతో పాటు ఇంకో ముఖ్య విషయం ఏం చేయాలంటే ప్రతిరోజు సాయంత్రం, ముఖ్యంగా నేను చెప్పిన ఈ 4 రోజుల్లోని ధూపం అనేది సాయంత్రం సమయాల్లో వేయండి. అందులో తప్పకుండా తెల్ల ఆవాలు ఉండేలా చూసుకోండి. మన దగ్గర మూలికా సాంబ్రాణి అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అందులో తెల్ల ఆవాలు, గోరింటాకు విత్తనాలు, కుక్క ఆవాలు, ఉత్తరేణి గింజలు, గరిక పొడి, అలాగే వేప పొడి, రోజ్ పౌడరు, అలాగే చాలా పచ్చకర్పూరం, దశాంగం, జవ్వాదు, ఇలా చాలా రకాలు మిస్ చేశాను మన మూలికా సాంబ్రాణి. అదొక్కటి వేస్తే ఇంకా చాలు. ప్రతిరోజు వేస్తే ఇంకా మంచిదండి. లేదు అంటే కనీసం ఈ 4 రోజులైనా సాయంత్రం సమయంలో వేసుకోండి. ఈ చిన్న చిన్న విషయాలు పాటించడం వల్ల మన జీవితంలో మంచే గాని చెడు అనేది ఉండదండి. కాకపోతే నమ్మకంతో ఏదైనా చేయాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు మనం మన యొక్క పరిహారాలని, చిన్న చిన్న విషయాల్ని పాటిస్తూనే ఉండాలండి. లోకం తీరు అలా ఉంది. ఒకరు బాగుపడితే వెంటనే కిందకి లాగడానికి ఒక 10 మంది ఉంటారు. చెడిపోతే చెయ్యి అందించడానికి ఒక్కళ్ళు కూడా రారు. డబ్బుకు లోకం దాసోహం అయిపోయింది. డబ్బున్నవాడు ఎలా సంపాదించాడు, ఎక్కడి నుంచి సంపాదించాడు, వాళ్ళు ఎలా వస్తున్నాయి, ఎలాంటి వారు, వాళ్ళ మనుషులు ఎలాంటి వారు, అవన్నీ అవసరం లేదు. నీ దగ్గర డబ్బు ఉందా, ఓకే. అది ప్రపంచం తీరు, లోకం తీరండి. అందుకని మనము ప్రపంచానికి, లోకాన్ని మార్చలేం. కానీ మన కుటుంబం వరకు మనం మంచి జరగాలని కోరుకుంటాం కాబట్టి చిన్న విషయాలు తప్పకుండా పాటించండి. అదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే మొదటిసారి ఎవరైతే చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ క్లిక్ చేసుకోండి. అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ ఉమా. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.